కాకినాడ రూరల్ కర్ప గ్రామంలో శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆషాఢ గుప్త నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 3వ రోజు శుక్రవారం నాడు అమ్మవారు స్వప్న వారాహి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త చిక్కల దొరబాబు మాట్లాడుతూ, ఆలయ నిర్మాణం నాటి నుండి ఇప్పటి వరకు 22 శుక్రవారాలు నిర్వహించడం జరిగిందన్నారు. అమ్మవారికి కృష్ణా జిల్లా నుండి ఆర్యవైశ్యులు సారి సమర్పించారన్నారు. మాల ధరించిన భక్తులకు ఉచితంగా అల్పాహారం భోజనం ఏర్పాటు చేశామన్నారు. భారీ స్థాయిలో భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈ రోజు నవరాత్రుల్లో 3వ రోజు అండి. శాశ్వత వాతావరణ అమ్మవారు తయారయ్యారండి. చూడండి, అంటే మానవ జీవితంలో ఏదైనా సరే కల్మషం లేకుండా చేస్తే అది ఎప్పుడు కూడా అమ్మవారి గుడైనా ఏదైనా సక్సెస్ అవుతుంది. అదే నాకు అద్భుతం జరిగిందండి. కృష్ణా జిల్లా నుంచి మన సారిపిడికి వచ్చారు. ఎక్కడండి? మన జిల్లా కాదు కృష్ణా జిల్లా నుంచి. ఎవరండి వాళ్ళు? ఏమంటారంటే మన వంటోళ్ళు ఏమంటారండి, మన 6 వయసులు కృష్ణా జిల్లా నుంచి సారి తెచ్చి వాళ్ళందరూ ఎత్తండి బస్సుకి వచ్చారు. చూడండి, వాళ్ళందరూ 60 మంది సొంతంగా చేసేసండి. బలి ఏ క్యాటరింగ్ కూడా ఎవరికి ఇవ్వకుండా వాళ్ళే సొంతంగా చేయించుకుని సారి తెచ్చడం అనేది చాలా అద్భుతం సార్. ఈ అమ్మవారు అయితే చాలా ప్రబలంగా ఉన్నారు. ఈవేళ 3వ రోజు చూడండి, శుక్రవారం నాడు కన్నీ వీరని ఎరగన గారిని ప్రతి శుక్రవారం, ఇది 22వ శుక్రవారం కుంకుమ పూజ కఠినగా కూడా 5 నెలల్లో అమ్మవారు ఇంత ప్రళయంగా ఉంటుందని మేము ఊహించలేదు. అమ్మవారు గొప్పతనం. ఎందుకంటే దీనికి కారణం మా అమ్మగారండి, చిక్కాల సావిత్రి గారు. చచ్చిపోయారు కానీ సావిత్రి గారు అమ్మాజీ గారండి. అయితే ఆవిడ లేదు, కానీ ఈవేళ ప్రళయంగా చేయించుకుంటుంది. అంటే ఒక మంచి కార్యక్రమం పోతా కూడా చెప్తే వల్ల ఆ చేత వల్ల ఇవాళ ఎంతమంది వచ్చారంటే ఇది అమ్మవారు గొప్ప. చూడండి, మీకోసం మన దాంట్లో ఒకటి సాంప్రదాయం సృష్టించాం. ఈ గుడి దగ్గర మాలేశ్వరం వాళ్ళకి పొద్దున ఒడి, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఒడి కూడా ఇక్కడే పెడతాం. ఆ భాగంగా చూడండి ఎంతమంది కూర్చొని తింటున్నారంటే ఇది కూడా అద్భుతం అండి. మాల అంటే వేసుకుని ఇక్కడే పడుకుంటారు. 200 మంది ఇదే పవరంలో పడుకుంటున్నారు. పొద్దునుంచి 3 గంటల నుంచి వచ్చేసి కూర్చుంటున్నారు జనాలు. అంటే అంతకంటే అద్భుతం ఏం కావాలండి. ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకోండి. ఎందుకంటే ఎక్కడో కాశీ వెళ్ళాలంటే 2000 కిలోమీటర్ దూరంలో ఖర్చు. అంటే 3 రోజులు పయ్యాను, వెన్నాక 2, నానాక 2, 4 రోజులు అవుతుంది. అటువంటి అమ్మవారు వచ్చి ఇక్కడ వస్తున్నారు కాబట్టి మేము అందరినీ కోరుకునేది ఏదో రోజు వచ్చి, రోజు వస్తే చూసారు, ఒక రోజు ఎంత జనం ఖాయం కాబట్టి రోజు ఏదో రోజు వచ్చి అందరూ కూడా దర్శనం చేయగలుగుతారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి.